హాయ్ అండి, అందరూ బాగున్నారా? 2 రకాల పెసరట్లని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఫస్ట్ 1 కప్పు పచ్చ పెసర్లు తీసుకోవాలి. అలాగే 4 స్పూన్లు ఉద్దిపప్పు, 4 స్పూన్ల పచ్చి బియ్యం, 1 స్పూను పచ్చినిపప్పు, 1/4 స్పూను మెంతులు వేసి బాగా కడిగి నైట్ అంతా నాననివ్వాలి. అలాగే మార్నింగ్ కూడా 2 టైమ్స్ బాగా కడిగి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నైట్ అంతా నానిన పెసరపప్పు వేసుకోవాలి. అలాగే కారానికి తగినంత 2 పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసి బాగా మెత్తగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చూసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దోశ పెనం పెట్టుకొని దోశ పోసినలాగానే వేసుకోవాలి. అలాగే దానిపైన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. తగినంత ఆయిల్ పోసి బాగా రోస్ట్ అయ్యే వరకు కాల్చుకొని మళ్ళీ ఇంకో పక్క తిప్పుకోవాలి. అంతే, ఇప్పుడు ఆనియన్ పెసరట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు కారం ఆనియన్ పెసరట్టు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. మళ్ళీ మనము దోశ పోసిన విధంగానే పోసుకోవాలి. ఇప్పుడు కారం వేసి బాగా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసి ఆయిల్ బాగా పోసి బాగా దోరగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత మరొక పక్క కూడా కాల్చుకొని తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసరట్లు రెడీ.